హలో, వెల్కమ్ టు మై ఛానల్. రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీటిలో అరగంట నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే చికెన్ ఎంతో సాఫ్టీగా జ్యూసీగా ఉంటుంది. తర్వాత నానబెట్టుకున్నటువంటి చికెన్ని తీసుకొని దానిలో కొద్దిగా షాజీరా, 1 కప్పు కొత్తిమీర తరుగు, 1 కప్పు పుదీనా తరుగు, 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ పసుపు, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసుల బాస్మతి రైస్ కడిగి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా వాటరు, 3 యాలకులు, 3 బిర్యానీ ఆకు ముక్కలు, దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి, పువ్వు, లవంగాలు 2, కొద్దిగా షాజీరా వేసుకొని మరగనివ్వాలి. ఇలా మరిగిన తరువాత కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం వేసుకొని 70% ఉడకనివ్వాలి. 70% కంటే ఎక్కువ ఉడికితే బిర్యానీ మెత్తగా అయిపోతుంది, టేస్ట్ మంచిగా రాదు. దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని దానిలో ముందుగా కలుపుకున్నటువంటి చికెన్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడికించిన తరువాత 70% కుక్ చేసుకున్నటువంటి రైస్ ఉంటుంది కదా, దానిని లేయర్లుగా వేసుకొని దాని మీద కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఆవిరి బయటకు పోకుండా టిష్యూ పేపర్తో కవర్ చేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.